నమస్తే. ప్రస్తుతం నేను చీకోటి ప్రవీణ్ గారి దగ్గర ఉన్న బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. సో ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి సో నిన్న బీజేపీ ఆధ్వర్యంలో ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అన్నగారు ఉన్నారు. ఒకసారి అన్నగారితో మాట్లాడదాం, అన్ని విషయాలు చర్చిద్దాం. అన్న నమస్తే, జై శ్రీరామ్. సో ఎట్లా చూస్తా ఉన్నారా నిన్న ఏదైతే రాష్ట్రంలో అంటే అసెంబ్లీ ముట్టడి అయితే చేసింది బీజేపీ ఆధ్వర్యంలో, సో ఎక్కడికక్కడ ఇప్పుడు మిమ్మల్ని కావచ్చు ఇలా అన్ని ఏరియాలలో హౌస్ అరెస్ట్లు చేసిన పరిస్థితి, ప్రజాపాలన అంటా ఉన్నారు, ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతాయి ప్రశ్నిస్తే, సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఏముంది, ఇది బీఆర్ఎస్ పంద కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఎవరైతే ప్రజల గురించి పోరాటం చేస్తుర్రో, ఎవరైతే ప్రజల పక్షం నిలబడుతుర్రో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎట్లయితే బీఆర్ఎస్కి ప్రజలు బుద్ధి చెప్పిర్రో అదే విధంగా కాంగ్రెస్కి ఇంకా అధ్వానంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. ఇవాళ నిన్న జరిగిన అసెంబ్లీ ముట్టడి ఫుల్ సక్సెస్ అయిన ప్రోగ్రామ్. ఇవాళ మమ్మల్ని ఎక్కడిదక్కడ నా దగ్గరికి మొన్న రాత్రే పంపించారు. అట్లా మా రాష్ట్ర నాయకులని కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించినా కూడా నిన్న మా రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు ఆటోలో వచ్చినాడు. ఆడికి ఆటోలో వచ్చి మా నిరసన ఘనంగా తెలియజేసినా ఇట్లాంటి ముట్టడులు చేసినా ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తలేదు. ఎంతసేపు కమిషన్ రాజకీయాలు, పేదల ఇల్లు కూల్చే హైడ్రా లాంటివి పెట్టి మరి బెదిరించి, బిల్డర్లను బెదిరించి కమిషన్లు తీసుకోవడము, బెనామీలుగా తయారు చేయడము, ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. అంటే ప్రధానంగా ఒక పక్క ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుంది, ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా డబ్బులు లేవు, ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ కొత్త ప్రాజెక్టులు ఏదో చూసుకుంటే ఇప్పుడు గాంధీ సరోవర్ అని చెప్పేసి మూసీ సుందరీకరణలో భాగంగా చేస్తా ఉన్నారు. సో మరి ఇట్లాంటి అంశాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు మూసీ సుందరీకరణ మొత్తం నేను అనుకోవడము ఏదో చేయాలని కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంట్లో ఏదో హైప్ కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. పేదల ఇల్లు కూలుస్తుంది, రియల్ ఎస్టేటు వాళ్ళ మనుషులకి డెవలప్. ఇది తెలంగాణ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ మనుషులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు డెవలప్ అయ్యే పనులు చేస్తారు. కానీ ఇలా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. ఎంతసేపు ఎట్లా నొక్కుదామా, వీళ్ళు రాక అధికారంలోకి వచ్చిర్రు, వాళ్ళకి క్లియర్గా తెలుసు నెక్స్ట్ కూడా రామని. ఈ లోపల ప్రజల సొమ్ము, రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం దండుకుందాము, కమిషన్ రాజకీయాలు చేద్దామనే ప్రయత్నం తప్పితే ప్రజలకు మంచి చేద్దాము, ఇచ్చిన హామీలను నెరవేరుద్దామని ఏ రకంగా కూడా వీళ్ళు ఆలోచన చేసే పరిస్థితి. నిండు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు సవాల్ విసురుతా ఉన్నారు. 2029లో తొక్కుకుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తా, మళ్ళీ నాదే అధికారం అని మాట్లాడుతున్నారు. ఏంటి మరి దీనికి బీజేపీ తరఫున ఏం కౌంటర్ చేయబోతుంది? ఇవాళ ముఖ్యమంత్రి తొక్కుకుంటూ వస్తా అన్నాడు. ఆల్రెడీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని దొక్కిండు, ఆల్రెడీ వృద్ధులను దొక్కిండు, వృద్ధాప్య పెన్షన్, రైతులను దొక్కిండు, రైతు బంధు అని చెప్పి. ఇవాళ యువకులను ఉద్యోగాలు ఇవ్వకుండా దొక్కిండు. ఇంకేం దొక్కుతావు? ఇక్కడ తెలంగాణలో ఏముందని దొక్కుతావు? ఇవాళ నిన్ను నమ్మి ఓటేసినందుకు ఇవాళ మమ్మల్ని అందరినీ దొక్కినావు, ఇవాళ తెలంగాణ ప్రజల్ని దొక్కినావు, ఇంకేం దొక్కుతావు? ఇవాళ నెక్స్ట్ నిన్ను దొక్కుతున్నాం మేమంతా కలిసి, ప్రజలంతా కలిసి బీజేపీ పార్టీ నిన్ను దొక్కుతున్నాం, నీకు కాంగ్రెస్ పార్టీని దొక్కుతున్నాం. సో అంటే వరుసగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, అదేవిధంగా మొన్న ఖమ్మం జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇట్లా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజాపాలన అని చెప్పేసి ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు, ప్రజల క్షేమమే మా క్షేమం అని చెప్పుకుంటా. ప్రభుత్వం తీరును ఏం చెప్తారు? ఇట్లా అనిపిస్తుంది చూస్తున్నారు. ఇవాళ మీరు క్షేత్రస్థాయిలో పోయి మీరు ప్రజల దగ్గర పోయి మైక్ పెట్టండి. ఇవాళ ఎంత యాంటీ ఉన్నారు, ఏ ఒక్క వర్గము ఇవాళ వృద్ధులు, రైతులు, యువకులు, మహిళలు, వికలాంగులు, ఆల్రెడీ వికలాంగులే ప్రాబ్లంలు ఉంటే ఇవాళ ఇంకా వాళ్ళని ఇబ్బంది గురి చేసే పరిస్థితి. నేను మొన్న ఒక దగ్గరకు పోతే వికలాంగులు అంతా వచ్చారు, మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఏవి ఇస్తలేమని చెప్పి వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. సో ఇవాళ ధర్నా చౌక్ చాలా బిజీ ఉంది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ధర్నా చౌక్ బిజీ లేదు. ధర్నా చౌక్ ఫుల్ బిజీ ఉంది. రేవంత్ రెడ్డి పుణ్యాన ఆడ ధర్నా చౌక్ బిజీ ఉంది.
అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంది పరిస్థితి అనేది ఎట్లా జరుగుతుంది. ఎవ్వరు కూడా ఎంతసేపు ఎంఐఎం వత్తాసు వలుకుతూ వాళ్ళ కనుసైగలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. హిందువులను కూడా ఇప్పుడు ఈ వర్గాలందరినీ తొక్కిండు, నెక్స్ట్ హిందువులను ఆల్రెడీ తొక్కుతున్నారు. సో ఇవాళ ప్రజలు క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమైంది, వీళ్ళ కుట్రపూరితమైన బుద్ధిని డెఫినెట్గా తిప్పి కొడతారు.